ఇందాక ఒక కస్టమర్ వచ్చాడు. ఇప్పుడు ఒక టేబుల్ చూపిస్తా చూడండి. ఈ టేబుల్ చూసాను అనమాట. దీంతో పాటు ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఉంటుంది. అయితే ఈ చిన్న టేబుల్ వచ్చేసి నేను వేసి చూపించాను అనమాట, కింద ఎలా ఉంటుంది ఏందనేది. దీనికంటే ఇది ఒక ఫీట్ పెద్దగా వస్తుంది చూడండి, పెద్దగా వస్తుందని చెప్పాను. ఒకటే చూపించాను, ఇది కింద వచ్చేసి ఇది వేస్తే ఇంత పెద్దగా అవుతుందని, దానికన్నా ఒక ఫీట్ పెద్దగా వస్తుందని నేను చెప్పాను. తను వచ్చేసి తను ఏమంటున్నాడంటే రెండు డిఫరెంట్, ఒక ఫీట్ ఉంటుందని తెలుసుకున్న తర్వాత కూడా అదే ఇది అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి నేను చిన్నది ఓపెన్ చేసి చూపించాను, మాత్రం పెద్ద తీయడం చూపించాను అనమాట. అయితే ఒక ఫీట్ డిఫరెంట్ ఉందని చెప్పి మనం తెలుసుకుంటాం కదా, దానికంటే ఒక ఫీట్ పెద్దగా ఉందని చెప్పి మనకు కనిపిస్తుంది కదా. చూపిస్తుంది, దీనికి ఒక ఫీట్ పెద్దగా వస్తుంది, కొంచెం కనిపిస్తుంది కదా. ఈ డిఫరెంట్ అనేది ఆల్రెడీ మనకి నిలబెట్టినా వేసినా కనిపిస్తుంది. కానీ నేను నిలబెట్టి ఉన్నప్పుడు చూపించిన, తను ఏది చూపించమన్నాడు, ఏది చూపించిన, ఏది చూపించిన తర్వాత అయినా సరే ఫోటో తీసుకున్నాడు అనమాట. ఫోటోలో ఏం కనిపిస్తుంది చెప్పండి. మనం చదువుకొని ఉంటాం కదా, ఇలాంటివి ఇట్లా చిన్న లాజిక్ అర్థం చేసుకోకుంటే ఇట్లా అని నేను అనుకుంటున్నాను. నేను అనుకున్నది రైట్ ఆర్ రాంగ్ ఏంటని మీరు కామెంట్ చేయండి. అయితే ఆ పర్సన్ వచ్చేసి ఇంకోటి ఏమన్నాడంటే, బేగం బజార్లో వచ్చేసి చాలా తక్కువ ఉంటాయి, మీ దగ్గర రేట్ ఎక్కువ ఉందని అన్నాడు. బేగం బజార్లో కొనేవాడైతే మా దగ్గర షాప్కి ఎందుకు ఒకసారి చెప్పండి. కస్టమర్లు చాలామంది ఇలానే సతాయిస్తారు, కానీ ఏం చేయలేము, అంతే కదా. మీకు కూడా ఇలాగే సతాయించే వాళ్ళు వస్తే మీరు ఏమనుకున్నారో కామెంట్ చేయండి.